మన జీవితంలో ఇటు అకాడమిక్స్ని అటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. చదువుకోవాలని ఎప్పుడూ చదువులోనే మునిగిపోతే హెల్త్ పోతుంది, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చినా చదువు దెబ్బతింటుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడాన్నే లైఫ్ బ్యాలెన్సింగ్ అంటాం. మన ఇండియాలో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని ఎవ్వరూ ఎంకరేజ్ చేయరు. మన పేరెంట్స్ అయినా ఓన్లీ చదువుకోమనే చెప్తారు, కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఒక ప్రణాళికబద్ధంగా అకాడమిక్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లోనూ పార్టిసిపేట్ చేయగలిగితే మనలో చాలా లైఫ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ప్రెజెంట్ జనరేషన్లో అయితే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని నేర్చుకుంటేనే ఒక నేరంగా చూస్తారు. ఎప్పుడు చదువు చదువు అంటూ చదవడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను చదవద్దు అంటలేదు, మనకు చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్కి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్లో ఎక్స్ట్రా స్కిల్స్కు సపరేట్గా ఒక కాలం ఉంటుంది. ఎక్స్ట్రా స్కిల్స్ అంటే ఫిల్ చేయొచ్చు. ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే సర్టిఫికేట్స్ అండ్ ప్రైజెస్ కూడా ఇస్తారు. ఇలా ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఎందుకంటే స్టూడెంట్స్కు చదవడంతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పటానికే. మనం చదువుకుంటూనే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లోనూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. రెండింటిని ఒక స్ట్రాటజిక్ వేలో బ్యాలెన్స్ చేయడం ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే నేను చెప్తానుగా, ఈ సలహాలు విని పాటించండి. మనకు రోజులో ఉన్న టైంని అకాడమిక్ స్టడీస్కి 70% టైం అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి 30% టైంని కేటాయించుకోండి. ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ ఆడడం, డ్రాయింగ్ వేయడం, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం లాంటివి. ఇలా రెండిటికి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకోండి. దీన్ని అనుసరించడం వల్ల అకాడమిక్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా బ్యాలెన్స్ లైఫ్ను ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మనం ఎక్కువ టైంను కో కరికులర్ యాక్టివిటీస్కి కేటాయించినా ఎగ్జామ్స్ టైంలో ఒక పక్క రికార్డ్స్ అండ్ అబ్జర్వేషన్ కరెక్షన్స్ అని, ఇంటర్నల్ ఎగ్జామ్స్ అని, సెమ్ ఎగ్జామ్స్ అని చాలా టెన్షన్ ఫీల్ అవుతాం. ఎగ్జామ్స్ని కూడా సరిగ్గా రాయలేం. ఇలా జరగకుండా చూసుకోవాలంటే అకాడమిక్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. మీకు ఆలోచన రావచ్చు, ఎందుకు నేను రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అని. వీటిని బ్యాలెన్స్ చేయడం వల్ల చాలా లైఫ్ స్కిల్స్ అలవాటు అవుతాయి. ఫ్యూచర్లో జాబ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. జాబ్ చేసేటప్పుడు కాలేజ్లో ఉన్న వర్క్ అండ్ ప్రెషర్ కన్నా రెట్టింపు వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఒక పక్క పర్సనల్ సిచ్యువేషన్స్ అండ్ ఉద్యోగంలో ఎక్కువ వర్క్ లోడ్. ఇలా ఫ్యూచర్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. రెస్ట్ తీసుకోవడానికి, మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవడానికి, మీ అవసరాల కోసం మీకోసం సమయాన్ని స్పెండ్ చేయండి. అది రిలాక్సింగ్గా స్నానం చేయడమో లేదా నచ్చిన సినిమాలు చూడడం వంటి సాధారణ విషయం ఏదైనా కావచ్చు. హాలిడేస్లో వివిధ పనుల కోసం కష్టపడి ప్రయాణాలు చేయడం, మిమ్మల్ని చికాకు పెట్టే పనులు మొదలైనవి ఉంటే మళ్ళీ వర్క్ డేస్ ప్రారంభమయ్యే నాటికి బ్యాటరీ ఆఫ్ అయిపోయి కూడా ఉంటుంది. అందుకే మనం కాలేజ్లో ఉన్నప్పుడే అన్ని విషయాలను బ్యాలెన్స్ చేయగలిగితే, అటు అకాడమిక్స్ని ఇటు కో కరికులర్ యాక్టివిటీస్ అన్నిటినీ మేనేజ్ చేయగలిగితే జీవితంలో నీకు ఎదురనేది ఉండదు. అకాడమిక్స్ని కో కరికులర్ యాక్టివిటీస్ని బ్యాలెన్స్ చేయడం వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మ్యూజిక్, స్పోర్ట్స్, ఆర్ట్స్ యాక్టివిటీస్ మెంటల్ అండ్ ఫిజికల్గా కూడా డెవలప్ అవుతారు అండ్ రొటీన్ స్టడీస్ నుంచి అవసరమైన బ్రేక్ అందిస్తాయి. అకాడమిక్స్లో విజయం సాధిస్తూనే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక స్థాయి పిల్లలతో కనెక్ట్ అవ్వడం ద్వారా ఫ్యూచర్లో వచ్చే సోషల్ ప్రాబ్లమ్ని ఎలా ఎదిరించాలో కూడా బాగా నేర్చుకుంటారు. ఇవే కాదు, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ఇంట్రాపర్సనల్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీస్ మొత్తం నేర్చుకుంటారు. ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అంటే మనం మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అవేమైనా ఛాలెంజెస్ వస్తే ఎలా ఫేస్ చేయాలి, ఇలా మన పర్సనల్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇంకా స్టేజ్ ఫియర్ పోయి గ్రూప్ మీటింగ్స్లో తడబడకుండా డిస్కషన్ చేయగల సత్తా వస్తుంది. కాలేజ్లో టీచర్స్ అండ్ స్టూడెంట్స్తో పాజిటివ్ రిలేషన్స్ ఏర్పరచుకోగలరు. దీని ద్వారా లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కూడా అనుకూలంగా ఉంటుంది. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వల్ల చురుకుదనం పెరుగుతుంది. చదువు వల్ల కలిగే ఒత్తిడి మొత్తం పోతుంది. రోజు ఫిజికల్గా గేమ్స్ ఆడటం వల్ల ఫిట్నెస్, పేషెన్స్ పెరుగుతుంది. మనం ఈ మధ్య కాలంలో గేమ్స్ అంటే మొబైల్లో ఆడుతున్నాం. ఒక బ్రేక్ టైం దొరికితే చాలు సోషల్ మీడియా ఓపెన్ చేసి వీడియోస్ అండ్ చాట్ చేస్తుంటాం. ఇలా మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి ఫిజికల్ హెల్త్ను చాలా డిస్టర్బ్ చేసేస్తున్నాం. దీనికంటే బుక్ చదవడమో లేదా గ్రౌండ్కి వెళ్ళి మీకు నచ్చిన గేమ్ ఆడుకుంటే మీ ఫిజికల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదా. ఎప్పుడు ఊరికే మొబైల్ చూస్తే కళ్ళు కూడా పోతూ ఉంటాయి.
ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వల్ల ఇలా మొబైల్ వాడకం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఫిజికల్గా ఫిట్ అవ్వడమే కాకుండా సెల్ఫ్ డిసిప్లిన్ కూడా అలవాటవుతుంది. ఇలా అలవాటైన ప్రతి ఒక్క స్కిల్ మీరు చదువులో కూడా ఏదో ఒక రకంగా చూపించగలుగుతారు. మీకు ఇష్టమైన హాబీస్ ఏమైనా ఉంటే కొంత టైం సెట్ చేసుకుని వాటిని చేయడానికి ప్రయత్నించండి. చదివి విసుగ్గా అనిపించిన టైంలో ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల మైండ్ రీఫ్రెష్ ఫీల్ అవుతుంది. చదువు నుంచి బ్రేక్ దొరకడం వల్ల స్కూల్ లైఫ్ కూడా బోర్ కొట్టదు. అయితే మనం ఏది చేసినా మన కోసమే కాబట్టి మనకు నచ్చని వాటిని చేయకుండా మనకు నచ్చిందేంటో తెలుసుకొని స్టార్ట్ చేయాలి. ఇలా ఇవన్నీ పాటించడం వల్ల మనం ఒక 1 minute టైం కూడా వేస్ట్ చేయకుండా టైం మేనేజ్మెంట్ కూడా అలవాటు అవుతుంది. ఏదైనా కష్టం వచ్చినా కుంగిపోకుండా తట్టుకొని నిలబడే శక్తి వస్తుంది. ఇవన్నీ ఫాలో అయితే అకాడమిక్స్ని అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ మనకంటూ ఒక గోల్ ఉంటుంది కదా, దాన్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఎంత కష్టం వచ్చినా ఏమైనా ఇలాగే రెగ్యులర్గా ఫాలో అయ్యి చూడండి. మీ జీవితంలో చాలా మార్పుల్ని గమనిస్తారు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. మెల్కొని ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని డిస్ట్రాక్ట్ అవ్వకుండా కష్టపడదాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.